హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. రాష్ట్రంలో కేంద్రంలో జరుగుతున్న తాజా పరిణామాలు, వాటి వెనకాల ఉన్న వాస్తవాలు మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పురుషోత్తం రెడ్డి గారు, రాజకీయ విశ్లేషకులు. నమస్తే అండి. నమస్తే సాయి గారు. ఈవేళ ఈ కేంద్ర విభాగం నుంచి వచ్చినటువంటి రిపోర్ట్, ప్రత్యేకించి నేరాలకు సంబంధించినటువంటి రిపోర్ట్లో రక్తాన్ని సృష్టించే, రక్తపాతం సృష్టించేటటువంటి సంఘటనలు ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ జరిగిన దాడులు అన్నటువంటి లెక్కని ఎలా చూస్తారు మీరు? మనకు రాష్ట్రం వాస్తవానికి ఈ విషయంలో మంచి పర్ఫార్మెన్సే ఉండేది. అంటే శాంతి భద్రతల విషయంలో మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే మరి ఇప్పుడు ఈ రిపోర్ట్ తాజాగా కేంద్ర హోంశాఖ గణాంకాల రిపోర్ట్కు మూలాల్లోకి వెళ్లాల్సి ఉంటుంది. పూర్తిగా స్టడీ చేసిన తర్వాత నిర్ధారకాలేము. కానీ రాష్ట్రంలో రాజకీయ కారణంగా వ్యక్తమైనటివా లేదా ఇతర అసాంఘిక శక్తుల వల్ల వచ్చిందా, రెండు వేరువేరుగా చూడాలి. రాజకీయ కారణంగా కానీ ఇది వస్తే ఖచ్చితంగా అది సమాజానికి చాలా ప్రమాదం. ఎందుకంటే రాజకీయ కారణాలతో వచ్చేది ఉద్దేశపూర్వకంగా వస్తాయి. కొన్ని అసాంఘిక ఘటనలు, అంటే మత్తు పదార్థాల ద్వారా వచ్చేది కావచ్చు, ఇతరత్ర అసాంఘిక ప్రవర్తన కలిగిన వాళ్ళ ద్వారా వచ్చే వ్యక్తిగత ఘటనలు ఇంకొక రూపంలో చూడాలి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మనం చూస్తున్నంత ప్రకారం ఈ మత్తు పదార్థాలు అక్కడక్కడ వినిపిస్తున్న మాటలు చూస్తున్నప్పుడు వ్యక్తిగత ఘటనలు, అంటే అసాంఘిక ప్రవర్తన కలిగిన వచ్చిన వాటిని ఎక్కువ కనిపిస్తున్నాయి. దీన్ని ఇంకొక రూపంలో చూడాలి. ఏ రూపంలో చూసినా కూడా ఖచ్చితంగా పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ ఇది ఇంపార్టెంట్. ప్రభుత్వం శాంతి భద్రత నిర్వహణలో ఎలాంటి పాత్ర పోషిస్తుంది అనేది. కానీ చాలా కాలం నుంచి సాయిగారు వస్తున్న మాట ఏంటంటే, మనకు పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ అంటే లా అండ్ ఆర్డర్ చూడడంలో పొలిటికల్ లా అండ్ ఆర్డర్ చూసే ప్రాధాన్యత ఇంటెలిజెన్సీ, ప్రధానంగా పొలిటికల్ ఇంటెలిజెన్సీకి ఇస్తున్నంత ప్రాధాన్యత ఇట్లాంటి విషయాల్లో ఇంటెలిజెన్సీకి తగ్గదా ఉంది. ఎక్కువ రాజకీయ ప్రత్యర్థుల పైన లేదా రాజకీయ కార్యకలాపాల పైన ఎక్కువ శ్రద్ధ పెట్టడం, రాజకీయాల్లో వస్తున్న మార్పుల పట్ల ఎక్కువ మోర్ పర్సనాలిటీస్ని పెట్టడం కూడా, అంటే ఉన్న సిబ్బందిలో వీటి ఎక్కువ కేంద్రీకరిస్తున్నారనేది చాలా కాలం నుంచి వస్తుంది. ఈ పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ కోసం, పొలిటికల్ ఇంటెలిజెన్సీ కోసం. కానీ లా అండ్ ఆర్డర్ ఇంటెలిజెన్సీ కానీ లేదా సాధారణ పౌరుల భద్రత సంబంధించిన ఇంటెలిజెన్సీలో క్రమేణా తగ్గతా ఉంది అనే ఒక ఆలోచన వస్తుంది. ఇప్పుడు ఇంటెలిజెన్సీని ఒక రకంగా చూస్తే మొన్న వచ్చినటువంటి పెట్రోల్ సమస్య, నిజానికి 2-3 రోజులు పెట్రోల్ సమస్య అంత తీవ్రంగా ఎందుకు రావాలి? వెంటనే సమస్య పరిష్కారం ఇప్పుడు సాఫీగా నడుస్తుంది. ఇక్కడ కనిపిస్తుంది ఏంటి, పెట్రోలియం ఉత్పత్తులకు సంబంధించి మనకు ఏదైతే రిఫైనింగ్ యూనిట్స్ ఉన్నాయో అవి కేంద్ర ప్రభుత్వం మరియు ప్రైవేటు రిలయన్స్ వాటికి సంబంధించిన ఉన్నాయి. దేశంలో దాదాపు 23 యూనిట్స్ ఉన్నాయి. వీటిలో భారతదేశంలో అవసరానికన్నా ఎక్కువ 40 బిలియన్ టన్నుల సామర్థ్యం ఉన్నటువంటి యూనిట్స్ మనకు ఉన్నాయి, ఉత్పత్తి ఉంది. అయినప్పటికీ కూడా మనకు ఆంధ్రప్రదేశ్లో షార్టేజ్ వచ్చింది. రీజన్ చూసినప్పుడు ఈ డీలర్లకి, పెట్రోలియం వాటికి రాష్ట్ర ప్రభుత్వ, కేంద్ర ప్రభుత్వ సంస్థలకు ఏదైతే పెట్రోల్ తీసుకుంటారో బల్క్గా, వాటికి మధ్య ఏదో గ్యాప్ వచ్చింది. అంటే ఇక్కడ డీలర్లు వీళ్ళు ఇన్ టైంలో డబ్బులు కట్టకపోవడం లేదా వాళ్ళు ఇవ్వకపోవడం అనే ప్రశ్న కనపడట్లా. వాళ్ళు ఇవ్వకుండా కేంద్రం మీద ఈజీగా నెట్టేసి ఉంటాం. అంటే అర్థం ఏంటి, ఇట్లాంటి వాతావరణం వచ్చినప్పుడు ఏం జరుగుతూ ఉంది రాష్ట్రంలో? ఒక ఇంటెలిజెన్సీ వైఫల్యం ఖచ్చితంగా ముందే ప్రభుత్వానికి తెలుసుంటే అలర్ట్ అయితే సివిల్ సప్లై డిపార్ట్మెంట్ వచ్చేసి, అంటే ప్రభుత్వం సునిశ్చితంగా ఇట్లాంటి లేవు. ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నానంటే, పబ్లిక్ పొలిటికల్ ఇంటెలిజెన్స్ అనేది తగ్గిపోతే ఇట్లాంటివి వస్తాయి. కాబట్టి పొలిటికల్ ఇంటెలిజెన్స్కి ఇచ్చే ప్రయారిటీ దీనికి ఇకపోవడం అనేది కనబడుతూ ఉంది. ఈ గంజాయి ఇట్లాంటివి అక్కడక్కడ బాగా ఎక్కువ వినిపిస్తున్నాయి. ఈ మత్తు, ముఖ్యంగా యూత్ తీవ్రమైన దాడులు, గొడవలు ఇవి కూడా వస్తున్నాయి. కాబట్టి వీటన్నిటి కారణంగానే చూస్తాను. ఇంకా లోతుకి వెళ్తే వాస్తవాలు తెలుస్తాయి. అంటే ఇక్కడ మనం చూస్తే చాలా రోజుల నుంచి ఈ ఎలక్షన్ అయిపోయాకన దాడులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద కొట్టడాలు కానీ, వీళ్ళు కేసులు పెడితే తీసుకోకపోవడాలు కానీ ఈ మధ్య కాలంలో కూడా జరుగుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఇవే కదా, పల్నాడు ఇష్యూలో కానీ వీళ్ళందరూ వైసీపీ వాళ్ళు రోజు మొత్తుకునేటటువంటి ఇవి ఇప్పుడు పెరగడానికి కారణం, ఇప్పుడు తగ్గే అవకాశం ఏమైనా ఉంటుంది? ఖచ్చితంగా. నిజానికి ఫస్ట్ ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చినప్పటి కన్నా మళ్ళీ మధ్యలో కొంచెం తగ్గిందంటే అంత ఉండలేదు, అదొక మంచిదే. కానీ మళ్ళీ మధ్యలో యాడ్ అయింది. మళ్ళీ అంటే ఈ పొలిటికల్ గా వస్తున్నటువంటి కాంప్లెక్ట్ ఏదైతే ఉందో వీటిపైన ప్రధాన రాజకీయ పార్టీలు ఒక హేతుబద్ధమైన ధోరణి ప్రదర్శించకపోతే, ముఖ్యంగా అధికార పార్టీ, అది పెరుగుతూనే ఉంటుంది. అంటే దాడులు జరిగినప్పుడు, పొలిటికల్ రిలేటెడ్ దాడులు జరిగినప్పుడు ప్రభుత్వం ఫామ్గా రియాక్ట్ కావాలి.
అలా రియాక్ట్ కాకపోతే అది పెరిగే అవకాశం. ఇంకా ఈ విషయంలో కఠినమైన వైఖరి తీసుకోకపోతే మనకున్న సమాచారం ప్రకారం ఫ్యూచర్‌లో లోకల్ బాడీ ఎన్నికలు వస్తాయంటున్నారు. అది మరింత పెట్టిరేపే అవకాశం ఉంది. కాబట్టి పొలిటికల్ దాడులు, పొలిటికల్ రిలేటెడ్ ఇట్లాంటి నేరాలు జరిగినప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వం షార్ప్‌గా రియాక్ట్ కాకపోతే అధికారం అనేది ఉంటుంది కాబట్టి అధికారానికి అనుకూలంగా ఉండేవాళ్ళు మరింత ఎక్కువ ఆహ్, రెచ్చిపోయే అవకాశాలుంటాయి. అది మరింత దాడులకు కారణమవుతాయి. కాబట్టి ఇట్లాంటి ఘటనలు జరిగినప్పుడు కఠినంగా ప్రభుత్వం వ్యవహరించినప్పుడు ఎవరికీ ఊతమియ్యదు. కానీ అక్కడ బ్యాలెన్స్ లేకపోవడం వల్లే అప్పుడప్పుడు అప్ అండ్ డౌన్స్‌తో ఇది కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరొక ప్రధానమైనటువంటిది సైబర్ క్రైమ్స్‌లో ఎస్పెషల్లీ ఈ మార్ఫింగ్‌లు ఇట్లాంటి వాటిటి ఎక్కువగా జరుగుతున్నాయి. మనం అబ్జర్వ్ చేస్తే అనేకం ఇప్పుడు చంద్రబాబు గారి మీదన మార్ఫింగ్ ఫోటోలు పెట్టారని మొన్న పెట్టినటువంటి కేసులు లాంటి ఒక్కొక్క మనిషి మీదన 30, 40 కేసులు ఇట్లా పెట్టినటువంటివి కూడా ఉన్నాయి. అంటే సాధారణంగా ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు సెటైర్లు వేస్తూ ఉంటారు. వైసీపీ మీదన జగన్ చేతిలో గొడ్డలు పెట్టి ఇట్లాంటివి లేకపోతే గనక జగన్ పారిపోతున్నట్టు ఇట్లాంటివన్నీ కూడా. అయితే అవి కేసులు నమోదు కాలేదు. వీళ్ళు పెట్టిన కేసులు అంటే వైసీపీ వాళ్ళ మీద పెట్టిన కేసులే అత్యధికంగా కనబడతాయి. ఇలాంటి వాటిలో దేశంలోనే హయ్యెస్ట్ మన దగ్గర ఉంది ఈ కేసులు. దీన్ని ఎవరు సరి చేసుకోవాలి? వైసీపీ వాళ్ళు సరి చేసుకోవాలా లేకపోతే ప్రభుత్వం సరి చేసుకోవాలి? అధికార పార్టీ సరిదిద్దుకోవాలి. ఎందుకంటే మీరన్నట్టు ఆంధ్రప్రదేశ్‌లో ఈ కేసులు మోతాదు దాటాయి. నిజానికి మనకు సుప్రీంకోర్టు మార్గదర్శకాలు చూసుకున్నా, లేదా తెలంగాణ హైకోర్టు జస్టిస్ లక్ష్మణ్ గారు ఇచ్చే తీర్పు చూసుకున్నా, ఏవి చూసుకున్నా కూడా బిలో 7 ఇయర్స్ అఫెన్స్ ఉన్నటువంటి కేసులకి అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. విచారించి టెంట్ నోటీస్ ఇచ్చేసి విచారించేసి పంపొచ్చు. ఆరాదు ఉంటే చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు. కానీ ఎక్కువ అరెస్టులకే వెళ్తున్నారు. ఇప్పుడు మల్టిపుల్ పోలీస్ స్టేషన్‌లో కేసులు పెడతారు. అంటే మల్టిపుల్ కేసులు అనేది మోటివేట్ అనేది చాలా క్లియర్‌గా అర్థమవుతుంది. అంటే ఏదన్నా ఒక ఘటన జరిగినప్పుడు మనోభావాలు దెబ్బతిన్నాడు ఒకే సమయంలో అప్పుడు ఆర్జీవీ చెప్పాడు. నేనెప్పుడో గతంలో కామెంట్లు చేస్తే ఇప్పుడు మనోభావాలు దెబ్బతినడం ఏంటి? అది కూడా ఒకే సందర్భంలో ఒకే రోజు ఇన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో దెబ్బతినడం అనేది మోటివేటివ్‌గా ఉంటుంది కదా అనే క్వెషన్ ఆ రోజు ఆయన రైజ్ చేశాడు. ఆర్జీవీ గారు చేసింది కరెక్టా తప్పా అనేది కాదు. ఇక్కడ రైజ్ చేసిన అంశం కరెక్ట్. ఒకే సందర్భంలో ఎట్లా మోటివేట్ దెబ్బతింటాయి. కాబట్టి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ వాళ్ళ సోషల్ మీడియా గ్రూప్స్ పైన కానీ పెడుతున్న కేసులు తప్పని నేను అన్నాను. స్వభావం ఏంటి? పెట్టే స్వభావం ఒక మార్ఫింగ్ ఫోటో పెట్టారో లేదా అదుపు తప్పి వ్యవహరించారో వాళ్ళు చట్టపరంగా చర్య తీసుకోండి, తప్పేం లేదు. కానీ మోటివ్ ఎట్టా ఉందంటే కొంచెం ఎక్కువ రోజులు లోపల పెడదాం, దానికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు. అందువల్ల ఏమవుతుంది, నిలబడం. మీరు కేసుగా చూసి చేస్తే నిలబడితే చట్టపరంగా చర్యలు తీసుకుంటారు. వీళ్ళు నిలబడడం కన్నా ఎక్కువ రోజులు లోపల పెడితే బాగుంటుంది, అరెస్ట్ చేస్తే బాగుంటుంది, బెదిరిస్తే బాగుంటుంది అనే ధోరణి కనపడడం వల్ల సమస్య పరిష్కారం కావట్లేదు. రెండోది మీరు అన్నట్టు ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ ఉంది. చాలా సందర్భంలో హైకోర్టు కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ పొలిటికల్ మోటివేటివ్ కేసులు ఎక్కువ ఉండడం వల్ల ఏమవుతుంది, అది వన్ సైడ్గా ఉంటారు. మీరు అన్నట్టు ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన చాలా మంది సోషల్ మీడియాలో పనిచేసే వాళ్ళు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వల్ల కొంత ఈ అన్డెమోక్రటిక్ యాటిట్యూడ్, అఫెన్సివ్ యాక్టివిటీ చేసేవాళ్ళు ఉన్నారు. కొంచెం ఎక్కువ తక్కువ ఉండొచ్చు. అన్ని పార్టీలో ఇట్లాంటి బ్యాలెన్స్ తప్పే వాళ్ళు ఉంటారు. కానీ అన్ని పార్టీలో దాదాపు సమాంతరంగానే ఉంటారు. ఒక 10% అటో ఇటు. కానీ కేసులన్నీ ఒకే పార్టీ మీద ఉన్నాయి. అది కూడా అధికారం లేని వాళ్ళ పైన ఉందంటే ఈ పక్క ఏమీ చేయలేదనా, చేసినా చర్య తీసుకోలేదనా అనేది వస్తుంది కదా. మీరు అన్నట్టు ఇప్పుడు శ్రీహరి గారి కేసులో ముఖ్యమంత్రి గారిని ఉద్దేశించి చేసిన ఫోటో అనేది ఒక చర్చ వచ్చింది. నేనేం అభ్యంతరం చెప్పను. చట్టపరంగా ఏం చర్య తీసుకోండి. కానీ అట్లాంటి ధోరణి జగన్మోహన్ రెడ్డి గారి విషయం జరిగినప్పుడు ఎక్కడ కేసు నమోదు కాలేదు కదా. ఇది ఈ ప్రభుత్వం ఖచ్చితంగా ఆలోచించాలి. కాబట్టి ఈ పొలిటికల్ మోటివేటివ్ కేసులు ఎక్కువ సోషల్ మీడియా జరుగుతుండడం వల్ల ఆటోమేటిక్ కంట్రోల్ కాదు. ఎందుకంటే ఆ పవర్లో ఉండే వాళ్ళకి మినహాయింపు అనధికారికంగా అనే భావన వస్తే పెరుగుతుంది. అప్పుడేమవుతుంది, వీళ్ళు ఎవరైతే అధికారానికి అనుకూలంగా ఉన్నారో వాళ్ళేం భయపడరు. ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఏరే రూపాల్లో తీసుకొస్తూ ఉంటారు. కొంచెం ప్రభుత్వం అంటే భయం ఉంటుంది కాబట్టి నేరుగా వాళ్ళ పేరుతో కాకుండా తప్పుడు మార్గాలు లేకపోతే ఇతర ప్రాంతాల్లో వెళ్ళించి పోస్టులు పెట్టడం, దానికోసం వీళ్ళు నిఘా పెట్టడం, ఇవన్నీ జరుగుతుంటాయి. ఇంతెందుకు పద్ధతిగా పోతే ఈ సమస్య రాదు కదా. అట్లాంటి వైఖరి అధికార పార్టీ చేయాలి, ప్రతిపక్షం కాదు. అధికార పార్టీ చేస్తే అందరూ కంట్రోల్ అవుతారు. అధికార పార్టీ చేయకుండా ప్రతిపక్షాన్ని మాత్రం కంట్రోల్ అవుతారంటే తాత్కాలికంగా కొంచెం అప్ అండ్ డౌన్స్ మళ్ళీ మొదటికి వస్తాయి. మొత్తానికి సమస్య అట్లే ఉంది. సాధారణంగా ఈ నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో లెక్కలు రాగానే ఇదివరకు ప్రతిపక్షం తీవ్ర స్థాయిలో ప్రభుత్వం మీద విరుచుకుపడతా ఉండేది. అప్పుడు మీరు తప్పుడు కేసులు పెట్టారు, కేసులే తక్కువ పెట్టారు లాంటివి కూడా విమర్శలు చేసింది తెలుగుదేశం గతంలో.
ఇప్పుడు వచ్చేటప్పటికి ఇంత మేజర్ దేశంలోనే నెంబర్ వన్గా ఉన్నాయి, లేకపోతే ఇట్లాంటివి ఉన్నాయి అన్నటువంటి అంశం మీదన విపక్ష పాత్రలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సక్సెస్ అయిందంటారా? సాయిగర్ బేసిక్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా విషయాల్లో సక్సెస్ఫుల్ గా తన పాత్రను పోషిస్తూ ఉంది. కొన్ని విషయాల్లో కొంత పట్టించుకున్నట్టు ఉంటుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అది పట్టించుకుంటే చాలా సీరియస్ గా పట్టించుకుంటుంది. కొన్ని ప్రాధాన్యతలు పట్టించుకోకపోతే అసలు పట్టించుకోదు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ చూడండి, గతంలో రంగుల విషయం ఉంది, అయితే చాలా విషయాల్లో ఉంది. న్యాయ పోరాటం ఏదైనా సరే ఆ పోరాటం అటెంప్ట్ చేస్తుంది. సక్సెస్ ఫెయిల్ తర్వాత ఇష్యూ. వీళ్ళు గట్టిగా అటెంప్ట్ చేస్తారు, సక్సెస్ కూడా సాధిస్తారు. అటెంప్ట్ చేయాలా వద్దని మీమాంస ఉన్నప్పుడు అటెంప్ట్ చేయకుండా కంప్లీట్ వదిలేస్తారు. ఈ అతివృష్టి అనావృష్టి వైసీపీలో ఒకసారి ఈ విషయంలో కూడా అది వ్యక్తమైందేమో. అంటే వైసీపీ ఒక ప్రొఫెషనలిజంలో ఆ బలహీనత ఉంది. ఏ చిన్న సమస్య వచ్చినా దాన్ని రాజకీయ కోణంలో ఎట్లా చూడాలి అనే విషయంలో తెలుగుదేశంతో పోల్చుకుంటే వైసీపీ బలహీన పార్టీ. అంటే వాళ్ళు అనుకున్న ప్రాధాన్యత అంశాలు ఏదొస్తే చాలా గట్టిగా దిగేదాకా చివరి వరకు నిలబడుతుంది వైసీపీ. మెడికల్ కాలేజ్ ఉద్యోగం చూసాం, పంటల బీమా సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళడం, ఇవన్నిట్లో పట్టుదలతో ఉంటారు. దాంట్లో వెనక్కబోరు, మంచి రిజల్ట్స్ కూడా సాధిస్తారు. కానీ కొన్ని విషయాలు అంత ప్రాధాన్యత లేదని వాళ్ళు అనుకుని పట్టించుకోరు, ఇట్లాంటివి వస్తాయి. కాబట్టి ఈ అప్ అండ్ డౌన్స్ విషయంలో వైసీపీ బలహీనతలు కనిపిస్తాయి. ప్రతిదాన్ని పొలిటికల్గా ఎట్లా అనుకూలంగా మార్చుకోవాలి, ఎట్లా నెగిటివ్ చేయాలి, ఎట్లా సానుకూలంగా ప్రతికూలంగా ఎట్లా ఉండాలి మన ఆ ఇష్యూ పని అనే దాంట్లో ఒక ప్రొఫెషనలిజం అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి బలహీనత ఉంది. ఒకసారి ఈ విషయంలో ఆ బలహీనత బయటపడవచ్చు. జగన్ పార్టీ వైఎస్ఆర్ అనే పేరు కూడా వాడట్లేదు. ప్రతి తెలుగుదేశం నాయకులు ప్రెస్ మీట్లో కానీ మాట్లాడేటప్పుడు కానీ గొడ్డలి పార్టీ ఇదివరకు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వీళ్ళు సైకో అని జగన్ విమర్శించేవాళ్ళు. ఇప్పుడు తాజాగా గొడ్డలి పార్టీ అన్నటువంటి పాయింట్తో ప్రెస్ కాన్ఫరెన్స్లు కానీ మీటింగులు కానీ ప్రతి చోట మాట్లాడుతూ ఉన్నారు. ఇది ఎలాంటి సంకేతం? తెలుగుదేశం పార్టీ ఒక సాంస్కృతిక దాడికి సిద్ధపడింది. గొడ్డల పార్టీ అంటే ఇది ఉండకూడని పార్టీ, అరాచక పార్టీ అని చెప్పడం వారి ఉద్దేశం. అది నేరుగా ప్రతిరోజు చెప్తే ఇబ్బంది కాబట్టి గొడ్డల పార్టీ అని పేరు పెట్టేస్తే సరిపోతుంది. నిజానికి గొడ్డల పార్టీ అని పేరు వైసీపీకి ఎట్టొస్తుంది? గొడ్డల పార్టీ అంటే వాళ్ళ దృష్టి వివేకానంద రెడ్డి గారి కేసే కదా. వివేకానంద రెడ్డి కేసులో నిజానికి ఇప్పుడు విచారణ పూర్తి కాక ముందుగానే జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే మీరు విమర్శిస్తున్నారో, జగన్మోహన్ రెడ్డి గారు, భారతి గారు, వాళ్ళ కుటుంబ సభ్యులపైన నేరుగా జగన్ గారి సొంత కుటుంబ సభ్యులను ఆరోపణలు చేసినారు, వాళ్ళు ఎవరు విచారణకు రాలేదు. అంటే ఈ నిర్ధారణ ఎప్పుడు వచ్చారు? సిబిఐ విచారణ పూర్తి చేసిన తర్వాత సిబిఐ చెప్పింది ఇంకా విచారించాల్సిన అవసరం లేదంటే జగన్ గారిని కావచ్చు, భారతి గారిని కావచ్చు, ఇతరుల వాళ్ళైతే బయట నుంచి ఆరోపణలు చేస్తున్నారో పదే వాళ్ళు విచారించాల్సిన అవసరం లేకుండా ముగిసిపోయింది కేసు. ఈ విషయాన్ని సుప్రీంకోర్టుకు చెప్పింది. వారు బలుదాపాలు అటు ఇటు పోయినా కూడా కోర్టు అదే తెలిసాయి. అంటే ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చీఫ్గా ఉన్నారో వారిపైన మీరు అలిగేషన్ చేశారు గతంలో చాలా రూపాల్లో. అది విచారణే చేయాల్సిన అవసరం లేనంత నిర్దోషిత్వం కనపడుతుంది జగన్ గారు. విచారణే చేయాల్సిన అవసరం లేదని. అంటే అంత తెలిసిన తర్వాత మళ్ళీ గొడ్డల పార్టీ అంటున్నారంటే ఒక కల్చరల్ ఒక రకమైన పోరాటం. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడు కూడా వీళ్ళు జగన్ గారిని కానీ, జగన్ గారు లేవనైతే అంశాలు కానీ, జగన్ గారు చేసే రాజకీయాల గురించి ఎక్కువ మాట్లాడారు. బిహైండ్ ద స్క్రీన్ ఆయన ఎట్లాంటి వాడు, ఆయన క్యారెక్టర్కి సంబంధించి, ఆయన స్వభావానికి సంబంధించి ఇట్లా పెట్టడం ద్వారా ఒక సాంస్కృతిక దాడిలాగా ఇది ఒక పథకం ప్రకారం చేస్తున్నారు. ఎన్నికల నాటి వారు ఇది చేసుకొస్తారు. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ దీనివల్ల ప్రజల్లో మార్పు వస్తుందని నేను అనుకోను. ఎంతో కొంత వైసీపీ మీద ఒక బ్యాడ్ ముద్ర వేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. దీని కౌంటర్ ఆర్గ్యుమెంట్ వాళ్ళంతా చేయలేదు కానీ భవిష్యత్తులో చేస్తారు. అటు వైసీపీ దీని పరిష్కారం ఏం చూస్తుందంటే వాళ్ళు అన్నారు కాబట్టి మనం ఇంకో పేరు చెప్పడం ఎందుకు, ప్రజల్లోకి వెళ్ళిపోదాం అనే భావన కూడా కనిపిస్తుంది. అందువల్ల దీన్ని పట్టించుకున్నట్టు అనిపించలేదు. కానీ ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ భవిష్యత్తులో కూడా గొడ్డెలా ఇంకోటి తెలియదు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద రాజకీయ పోరాటం ఎంత చేస్తుందో ఇట్లాంటి సాంస్కృతిక అటాకింగ్ కూడా అంతకు తీసుకోకుండా ఉంటుందనే దానికి ఇది ఒక ఉదాహరణ. ఇక్కడ ఒకవైపున నిరంతరం అభివృద్ధి జరుగుతోంది. కొత్త కంపెనీలు ఇప్పుడు రాయల్ ఎన్ఫీల్డ్ లాంటివి వస్తున్నాయి, స్టీల్ ప్లాంట్లు వస్తున్నాయి, వారం ఒక కొత్త శంకుస్థాపనలు జరుగుతున్నాయి. మనముంటే అభివృద్ధి, వాళ్ళుంటే విధ్వంసం. ఇదే పాయింట్ జనంలోకి వెళ్ళండి. ఇదే అంశాలతో మనం లేకపోతే ఏమవుతుంది, రాబోయే 20 ఏళ్ళు ఇప్పుడు 2050కి ఎలా ఉండాలి అన్నటువంటిది ప్లాన్ చేయమన్నటువంటిది తాజాగా కలెక్టర్కి చెప్తున్నటువంటి పాయింట్ ఏమంటారు? చంద్రబాబు నాయుడు గారు లక్ష్యం 2029, అది ఎన్నికల లక్ష్యం. కానీ విధానాల లక్ష్యం 2050. అది కొంచెం తమాషా కూడా ఉంటుంది.
అంటే 29 ఏమో లక్ష్యం, 29 పొలిటికల్ లక్ష్యం, మాట్లాడేది 50. అంటే నేనేం ఎన్నికల గురించి ఆలోచించలేదు, నేను లాంగ్ టైం ఆలోచిస్తున్నాను ఒక బ్రాడర్ కాన్సెప్ట్ చెప్పే ప్రయత్నం వారు మొదటి నుంచి చేస్తారు, ఇప్పుడు కూడా అదే చేస్తున్నారు. రెండోది 25, 30, 40 ఎన్నన్నా చెప్పుకోవచ్చు. బేసిక్గా సాయి గారు ఇక్కడ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క ఈ ప్రొఫెషనలిజం లోపాల వల్లే ఇట్లాంటివి వస్తున్నాయి. 2014 నుంచి 19 వరకు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. వాళ్ళ కాలంలో వచ్చిన పరిశ్రమల కన్నా తర్వాత జగన్ గారి కాలంలో వచ్చిన 19 కాలంలో ఎక్కువ, కరోనా ఉన్న టైంలో కూడా ఎక్కువ వచ్చినాయి. ఇప్పుడు 19 నుంచి 24 వరకు జగన్ గారి పీరియడ్లో వచ్చిన దానికన్నా 24 నుంచి 29 వరకు ఎక్కువ వస్తే అప్పుడు మాట్లాడదాం, రావాలని ఆశిద్దాం, చూద్దాం. అయితే ఎక్కడ జగన్ 2014 నుంచి 19 వరకు తరిమేశారు పరిశ్రమలోని ఎక్కడ చర్చ లేదు. 19 నుంచి 24 వరకు తరిమేశారు పరిశ్రమలో చర్చ వచ్చింది. తరిమేశారు పరిశ్రమలు అంటే చర్చ ఎంత వచ్చిందో అంతా వచ్చిన పరిశ్రమల గురించి మాట్లాడాలి. ఎవరు మాట్లాడాలి? అధికార పార్టీ, ప్రతిపక్షం మాట్లాడుతుందా? వైసీపీ మాట్లాడాలి. వాళ్ళు బ్రాడ్గా మాట్లాడినప్పుడు వాళ్ళకే చెప్పేస్తారు. బెస్ట్ ఎగ్జాంపుల్ శ్రీ సిటీ ఉంది. శ్రీ సిటీలో సాయి గారు నాకున్న అవగాహన మేరకు దాదాపు 40,000 కోట్ల రూపాయల పైచీలకు పెట్టుబడులు జగన్ గారి పీరియడ్లో ఇన్స్టాల్ కావడం కానీ, ప్రాసెస్లో ఉండడం కానీ, ఆమోదం తెలపడం కానీ జరిగింది. కానీ 4 పరిశ్రమల కన్నా శంకుస్థాపనకు జగన్ గారు రాలేదు. 4 కాదు, అసలు శ్రీ సిటీ ముఖమే చూడలేదు. ఇప్పుడు 40,000 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ అంతా వచ్చినంత పరిశ్రమ శ్రీ సిటీలోనే వచ్చింది. 5 ఏళ్ల కాలం వచ్చిన 5 ఏళ్ళు ఇక్కడ వచ్చింది. కానీ జగన్ గారు పైపించు అది ఎవరిది? వాళ్ళ నాన్నగారి డ్రీమ్ ప్రాజెక్ట్. వైఎస్ రాజశేఖర రెడ్డి గారే శ్రీ సిటీని సృష్టించారు. వచ్చిందచ్చు కదా, వస్తే కదా తెలుస్తుంది. ఇప్పుడు లోకేష్ గారు చూడండి, శ్రీ సిటీ ఎవరైనా చెప్పి ఇప్పుడు 3 సార్లు వచ్చాడు. నాకు ఈ తిరుపతిలో ఉంటాం కాబట్టి 3-4 సార్లు వచ్చాడు. వస్తున్నారు, కంపెనీని ఇనాగ్రేషన్ చేయడం, శంకుస్థాపన చేస్తారు, ఇది మా మార్క్ అంటున్నాడు. వాళ్ళు లోకేష్ గారు చెప్పినట్టు ఈ కంపెనీ వచ్చింది నిజం. వైసీపీ మీద విమర్శలు తప్పు కావచ్చు, కానీ వచ్చిందనేది నిజం కదా, వస్తాయి. ఆ కంపెనీకి ఇప్పుడు 40,000 కోట్ల రూపాయలు కొన్ని 10ల సంఖ్యలో పరిశ్రమలు జగన్ గారు వచ్చినప్పుడు ఒక్కసారైనా వచ్చారా? ఆ 10ల సంఖ్యలో పరిశ్రమలు లోకేష్ గారు లాగా జగన్ గారు మినిస్టర్ ఎవరో వచ్చి ఇది ప్రారంభిస్తున్నాం, దీనివల్ల లాభం ఇది అని ఎస్టాబ్లిష్ చేసి ఉంటే తరిమేశారన్న పరిశ్రమల కన్నా వచ్చిన పరిశ్రమలు చాలా ఎక్కువ ఉన్నాయి కదా. అట్లా చేయలేదు. పెడితే విశాఖపట్నంలో బ్రాడర్గా కేంద్ర ప్రతినిధులు అందరూ పిలిపించుకొని బ్రహ్మాండం పెట్టడం, లేకపోతే అసలు పట్టించుకోకపోవడం. అంటే ఇట్లాంటి ధోరణి, ప్రొఫెషనలిజం లేకపోవడం వల్ల తెలుగుదేశం పార్టీ 16 నుంచి 19 ఉన్న దానికన్నా ఎక్కువ వచ్చినా కూడా వాళ్ళ ఖాతాలో వేసుకోలేకపోవడం, ప్రజల ముందు పెట్టలేకపోయారు. ఫలితంగా వీళ్ళు చేసింది ప్రజల ముందు పెట్టలేకపోయారు. ఏదైతే ఆరోపణలు వచ్చినాయో అవి ఎక్కువగా ప్రజల ముందు పెట్టగలిగారు. కాబట్టి ఈరోజు తెలుగుదేశం పార్టీ సక్సెస్ అవుతుంది. పరిశ్రమలు వస్తున్నాయి, నో డౌట్, రావాలి, ఇంకా ఎక్కువ వస్తే సంతోషం. 19 నుంచి 24 జగన్ గారి పీరియడ్ కన్నా ఎక్కువ వస్తేనే మంచిది. కాకపోతే తెలుగుదేశం పార్టీ ఈరోజు వచ్చే పరిశ్రమ వెంటనే జగన్ గారు ఇంకా వేస్ట్ అన్నట్టు మాట్లాడతారు. లోకేష్ గారు చెప్పచ్చు కదా, 19 నుంచి 24 వరకు లేదా 14 నుంచి 19 వరకు శ్రీ సిటీలో మా పాలన ఇంత వచ్చినాయి, 19 నుంచి 24 వరకు జగన్ పాలన వచ్చాయి, ఈ నుంచి ఇంకో 5 ఏళ్ళ పాటు ఇంత వస్తాయని చెప్పమంటే చెప్పరు. వస్తే తోసేసినారు, మేము వస్తే తీసుకున్నాం అంటారు. ఇది భవిష్యత్తులో కూడా కొనసాగే అవకాశం ఉంది. అప్పుడు పబ్లిక్కి కావాల్సింది అభివృద్ధి, సంక్షేమం 2. సంక్షేమంలో జగన్ని మించి ఇస్తున్నాం, అభివృద్ధి జగన్కి చేతకానిది చేస్తున్నాం. ఇది జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం సీరియస్గా చేస్తున్నప్పుడు జనం ఇక జగన్ అనేటటువంటి వ్యక్తి ఒక విలన్గానే కనిపిస్తారా లేదా? సాయిగారు, శ్రీ సిటీలో 40,000 కోట్ల రూపాయల పరిశ్రమలు వచ్చాయని నేను చెప్పాను. ఇప్పుడు జగన్ గారి పీరియడ్లో ఏ ప్రభుత్వంలో రానంత వచ్చినాయి కదా. శ్రీ సిటీ ఉన్నటువంటి సత్యవేలో ఓడిపోయింది వైసీపీ. అంటే నేను పరిశ్రమలు వస్తే ఓడిపోతారని కాదు, పరిశ్రమలు రావడం, ఆ పరిశ్రమలు ఇన్స్టాల్ కావడం, వాటి ఉపాధి దొరకడం, విస్తృతంగా ప్రజలకు లాంగ్ ప్రాసెస్. కాబట్టి ఇప్పుడు శ్రీ సిటీలో ఉన్న పరిశ్రమలు ఎక్కువ మంది అప్ అండ్ డౌన్ చెన్నై నుంచి కూడా ఉంటారు. కాబట్టి పరిశ్రమలు ప్రచారం ప్రజల్లోకి తీసుకెళ్తే కాదు, మీరు ఏం తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. పరిశ్రమ పెట్టి ప్రజల్లోకి ఉద్యోగాలు వెళ్ళాయి అనుకోండి, మీరు చెప్పకపోయినా ఓట్లేస్తారు. కేవలం మేము పరిశ్రమ పెట్టాం, ఇన్ని వేల కోట్లు వచ్చాయి చూడండి అని చెప్పేసి ప్రత్యర్థి ఏమి చేయలేదు విమర్శించేసే పరిశ్రమలు ప్రజల్లో ఓట్లు రావు. మీరు పెట్టే పరిశ్రమలు ఖచ్చితంగా ప్రతి ఇంటిని తాకి డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ఉపాధి కారణంగా కానీ పరిశ్రమలు మారితే ఖచ్చితంగా రాష్ట్రంలో ఓట్లు పడతాయి. మనం పెట్టే పరిశ్రమలు ఒక పారిశ్రామికంగా కొన్ని ఉత్పత్తికే పరిమితం అనుకుంటే ఆ పరిమితమైన ఫలితమే ప్రభుత్వానికి వస్తుంది. కాబట్టి ఈ పరిమితమా అపరిమితం అనేది, పరిమితమైన పరిశ్రమలే చేసేది ఎక్కువ, అపరిమితంగా మనం క్యాంపెయిన్ చేస్తుంటాం. క్యాంపెయిన్ ద్వారా పరిశ్రమలు వచ్చాయని, క్యాంపెయిన్ ద్వారా పరిశ్రమలు జగన్ తరిమేశాడని క్యాంపెయిన్ ద్వారా ప్రజలు నమ్మరు. వాళ్ళ ముంగిటికి ఎన్ని వస్తాయనే దాన్ని బట్టి నిర్ణయించుకుంటాం.
తమిళనాడులో జరిగిన పరిణామాలు ఏదైతే అన్నా డిఎంకేలు వదిలిపెట్టేసి మరొక పార్టీ బయటికి రావడం టీవీకే విజయ్ది, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అట్లాంటి పరిస్థితి ఏమైనా వస్తుంది అనుకుంటున్నారా? అంటే ఆల్టర్నేటివ్ ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో నోటాకు వచ్చే ఓట్లు, ఆప్కి వచ్చే ఓట్లు, అనాసక్తితో ఓట్లేకుండా ఓట్లు, ఇట్లాంటి కొన్ని ధోరణులు మనకు కనిపిస్తున్నాయి కదా. ఇది అన్ని రాష్ట్రాల్లో ఉంది, ఆంధ్రప్రదేశ్లో కూడా ఉంది. ఒకటి ఏఐడిఎంకే డిఎంకే ఎంత బలమైన పార్టీలో ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం వైసీపీ కూడా అంతే బలమైన పార్టీ. ప్రజల్లో ఎందుకో మార్పు కోరుకుంటున్నారు. అందుకు నిదర్శనం 14 నుంచి 19 వరకు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. భారీ ఓటమి చెంది 19లో జగన్ గారు గెలిచారు. 24లో అంతే భారీ ఓటమి జగన్ గారు చెందాడు, అంతకని ఎక్కువ తెలుగుదేశం పార్టీ గెలిచింది. అంటే 19 నుంచి 14 నుంచి 19 వరకు తెలుగుదేశం మీద కోపం వచ్చిన ప్రజలు 5 ఏళ్ళలో పోయిందా, లేదా రేపు మళ్ళీ జగన్ గెలిస్తే ఈ 5 ఏళ్ళలో పోయిందా? అంటే వాళ్ళపైన వ్యతిరేకత వీళ్ళకి, వీళ్ళపైన వ్యతిరేకత అనే ధోరణి కనిపిస్తా ఉంది సమాజంలో. అట్లాంటి సమయంలో కొంత ఎలెడ్యుకేటెడ్ కానీ ఎన్లైట్ సొసైటీకి ఒక 20% 30% ఉంటారు కదా, వాళ్ళు ఏదైనా బెటర్ ఆల్టర్నేటివ్, బెటర్ అంటే ఎలా ఉండాలంటే విజయ్ గారి లాగా నమ్మకం కలిగించాలి. పవన్ కళ్యాణ్ గారు విజయ్ గారికి ఏం తీసుకోరు, ఆయన నమ్మకాన్ని కల్పిస్తున్నాడు, కనిపించట్లేదు. నమ్మకం కలిగించే ఆ స్టార్ పర్సనల్, స్టార్ అంటే సినిమా అని కాదు, ప్రజల్ని ప్రభావితం చేసే వ్యక్తి వస్తే 20%కి 5% 6% తోడైంది అనుకోండి ఒక బల్క్, ఖచ్చితంగా దాని ఫలితం వేరే రకం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికిప్పటికి అది జరుగుతుందని అన్న కానీ ఒక విజయ్ గారు లాంటి పర్సనాలిటీ రావాలి. అయితే ఇక్కడ ఏమైంది, తెలుగుదేశంతో పాటు మూడో పార్టీగా పవన్ కళ్యాణ్ గారు అన్నారు. ఆయనకు ఆ కెపాసిటీ ఉంది, కానీ ఆ కెపాసిటీని పోగొట్టుకున్నాడు. ఇంకా ఆయన బయట వస్తానంటే కూడా కుదరదు. ఆయన ఫ్రెష్గా ఉంటే విజయ్ గారి లాగా ఆశీర్వదించుండొచ్చు. ఆ అవకాశం కోల్పోయాం. అది ఒక బలమైన పార్టీ. కాబట్టి 3 పార్టీ 4వ పార్టీ వచ్చి మనగడ ఏడ సాధ్యం అవుతుందని నిరాశ కూడా ఉంది. కానీ ఒక 15-20% మంది ప్రజలకు ఇట్లాంటి భావజాలానికి కాన్ఫిడెన్స్ ఇస్తే మాత్రం వాళ్ళు ఓట్లు ఇదంతా ఓకల్ సెషన్, ఇంకో 4 ఓట్లు వేయిస్తారు. ఆ రకంగా 30-35% వస్తే అది అధికారంకి వచ్చే అవకాశం ఉంటుంది. విజయ్ గారు 50% వచ్చి కాదు కదా. అంటే విజయ్ గారి లాంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో వ్యక్తం అవుతున్నాయి. దానికి బలపం కట్టి పోలింగ్ బూత్ వరకు తీసుకెళ్లే ఒక ప్రయత్నం ఎవరు చేయడానికి అవకాశాలు కూడా ఇది పెద్దగా ఇప్పుడు కనపడకపోవడం వల్ల ఈ రోజులకి జరగకపోవచ్చు. కానీ ఆ పరిస్థితి వస్తే మాత్రం అలాంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో ఉత్పన్నం అవుతాయి. అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ వాస్తవం గతంలో అట్లాంటి ఒక ఆల్టర్నేటివ్ అవుదాం అనుకున్నారు. మీరు అన్నట్టే ఇప్పుడు కూటమిలో ఉన్నారు. ఇప్పుడు జరుగుతున్న పరిణామాల పట్లన అంటే ఇప్పుడు వాళ్ళ ఎక్కువగా ట్రోల్ అవుతుంది జనసేన, ఎక్కువగా ట్రోల్ చేస్తున్నది వైసీపీ వాళ్ళు పవన్ కళ్యాణ్. ఈవెన్ వాళ్ళు కూడా కొంతమంది అసంతృప్తి వ్యక్తం చేస్తూ మనం ఎందుకు కాలేకపోతున్నాం లాంటి మాటలు కూడా మాట్లాడుకొచ్చినటువంటి పరిస్థితి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఒకవేళ బయటకు వచ్చి అట్లాంటి పాత్ర పోషించడానికి రెడీ అయితే, ఎందుకంటే క్రిందటిసారే ఆయనకు ఒక్కడికే 21కి 21 గెలిచింది, 2కి 2 గెలిచింది, ఆ స్థాయి శక్తిని ప్రదర్శించాడు. ఆయన వల్లనే మొన్నటిసారి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అన్నటువంటిది క్లియర్గా కనబడుతున్నది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ లాంటి వాడు కనుక నాకెయ్యండి అని అడిగితే మార్పు రాదంటారా? వస్తాయి, 19లో వచ్చినట్టే వస్తాయి. ఎందుకంటే 14 నుంచి 18 వరకు సావాసం చేసి నేను ఒంటరిగా వస్తాను బీఎస్పీ అంటే ఎవరు నమ్ముతారు? ఇప్పుడు 2 ఏళ్ళు అయింది, ఇంకో 2 ఏళ్ళు సావాసం చేసి నేను ఒంటరిగా అంటే ఊడేస్తాడు. అది పవన్ కళ్యాణ్ గారికి ఉన్న ప్రాథమిక సమస్య. రెండోది క్రెడిబిలిటీ ఎక్కడ పోతుందంటే పవన్ కళ్యాణ్ గారికి ఆయన ఎందుకు ఒంటరిగా పోటీ చేయలేకపోతున్నాము అని చెప్పుకున్న కారణాలు ఉన్నాయి చూడండి. ఆ కారణాలన్నీ తప్పని తమిళనాడు నిరూపితమైంది. అనుభవం లేదు, డబ్బులు లేవు, మనకి యంత్రాంగం లేదు, నియోజకవర్గాల్లో పటిష్టమైన వ్యవస్థ లేదు, చాలా చోట్ల అభ్యర్థులు లేరు, ధనం లేదు, ఇవన్నీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. రెండోది 2 బలమైన పార్టీలు ఉన్నాయి, మనం ఈయనకొస్తే ఆయన వచ్చేస్తాడు, ఇట్లాంటి ప్రసంగాలను చేశారు. ఇప్పుడు డిఎంకే ప్రభుత్వం పట్ల కూడా తీవ్ర వ్యతిరేకత ఉంది తమిళనాడులో, అది కనిపిస్తూ ఉంది. ఆంధ్రప్రదేశ్లో వైసీపీకి వ్యతిరేక ఫలితాలు ఉన్నాయి. కానీ వైసీపీ మళ్ళీ వచ్చేస్తుందేమని ఒక ఊహకు పోయి తెలుగుదేశానికి వెళ్ళారు. అంటే ఇక్కడ విజయ్ గారు ఏడిఎంకే ఉంది, డిఎంకే ఉంది. డిఎంకే పరిపాలన పట్ల వ్యతిరేకత ఉంది. మనం ఒంటరిగా పోటీ చేస్తే ఎక్కడ డిఎంకే మళ్ళీ గెలిచిపోతుందో అంటే వచ్చేది ఏడిఎంకే కదా, ఆకాశం నుంచే ఊడిపడదు కదా, అది గతంలో పరిపాలించిందే కదా. కాబట్టి ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ దీన్ని ఆశించట్లేదు. ఆ సెక్షన్ విజయ్ గారు అడ్రస్ చేస్తే అది పునాది వేసుకున్నాడు. ఆయనకున్న గ్లామర్, ఆయనకున్న అవకాశాలతో మరి అదనంగా పెంచుకున్నాడు, గెలుపు వచ్చినాడు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి ఈయన చెప్పినటువంటి అనుభవం లేదు. మీకన్నా 12 ఏళ్ళ అనుభవం ఉంది, ఆయనకి ఏ అనుభవం లేదు. ఇక్కడ 2 పార్టీలు ఉన్నాయి, ఇక్కడ 2 పార్టీలు బలంగా ఉన్నాయి, ఆడ 2 పార్టీలు బలంగా ఉన్నాయి. ప్రపంచానికి బ్యాడ్ ఎపిసోడ్ ఎక్కువ ఉన్నాయి. బ్యాడ్ ఎపిసోడ్ కమల్ హాసన్ విఫలం అయిపోయినాడు, రజనీకాంత్ ప్రయోగం చేయడానికి భయపడ్డాడు, ఇట్లాంటివన్నీ వాళ్ళకు ఉన్నాయి.
రెండు కరడు కట్టినటువంటి లోకల్ పార్టీలు, ఇంకా చాలా సిద్ధాంత పార్టీలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్తో పోల్చుకుంటే. కానీ ఆయన విజయం సాధించాడు కదా. డబ్బులు లేవు. నాకు తెలిసి ఇలా ముక్కు మొహం తెలియనోడు గెలిచిపోయాడని ప్రచారం జరుగుతా ఉంది. యంత్రాంగం లేదు. సింపుల్గా 234 నియోజకవర్గాల్లో విజయ్ గారు 30-40 పర్యటించాడంట. 190 పర్యటించకుండా గెలిచిపోయినాడు. అసలు స్టాలిన్ పైన గెలవడం ఏంది? అటు ఎంతమంది ఏజెంట్లు ఉంటారు? నాకు తెలిసి 30-50% మంది పోలింగ్ బూతులు అసలు ఏజెంట్లో ఉంటారు. విజయ్ గారు ఏమి ఆరాధ్యుడు కాదు కదా, ఒక పర్సనాలిటీగా మాత్రం ముందుకు వచ్చాడు. అలాంటి ఆయన పోకుండానే కటౌట్తో గెలిచిపోవడం ఏంటి? అంటే ఇవన్నీ చూసినప్పుడు పవన్ కళ్యాణ్ గారికి చెప్తున్న రీజన్స్ ఏదైతే ఒంటరిగా పోలేకపోతుంది, ఆ రీజన్స్ ఏం తప్పని పక్క ఆయన నిరూపించేసినాడు. ఇంకా ఆ రీజన్స్ కూడా చెప్పుకోలేడు. అంటే ఖచ్చితంగా మీరు అన్నట్టు పవన్ కళ్యాణ్ గారి మీద తీవ్ర ఒత్తిడి ఉంటుంది. అయితే ఆ ఒత్తిడిని పరిష్కరించలేని సంక్లిష్ట పరిస్థితి వెళ్ళిపోయాడు. ఇప్పుడు 2 ఏళ్ళు నేను ముందు చెప్పాను కదా, 18 వరకు వారితో ఉండి, అంటే 14-18 4 ఏళ్ళు సింహభాగం ఉండి, తర్వాత బయటికి వచ్చినంత మాత్రం మిమ్మల్ని ఊరిని నమ్మరు. ఇప్పుడు కూడా 2 ఏళ్ళు అయిపోతా ఉంది. ఇంకా వస్తాడంట అంటా తప్ప ఏం ఆయన చెప్పట్లా. పైపించి అప్పుడప్పుడు 15 ఏళ్ళు అంటున్నాడు. వాళ్ళు దీన్ని చూసి ఏమన్నా మారుతాడా? ఇంతవరకు ప్రకటన చేయాలి ఆయన. దీన్ని బట్టి చూసినప్పుడు ఇంకొక 1 ఇయర్ అట్లా మాట్లాడుకుంటూ ఉంటాడు. మేజర్ పరిపాలన చేసేసిన తర్వాత ఆ ముద్రంతా పడుతుంది. మళ్ళీ వచ్చినా కూడా ఆయన ప్రత్యేకంగా చూడు. ఆల్రెడీ ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఛాంపియన్ చేసిన జగన్ ఉన్నారు. కాబట్టి ఈ రీత్యా పవన్ కళ్యాణ్ గారు 24-29లో పవన్ కళ్యాణ్ గారి పాత్ర ఏదో ఉంటుందని నేనైతే అనుకుంటున్నాను. ఫైనల్గా ఒకటి చెప్పండి, వారసత్వ రాజకీయాలు ఎస్పెషల్లీ అటు ములాయం సింగ్ కొడుకు దెబ్బతిన్నాడు, లాలు కొడుకు దెబ్బతిన్నాడు, ఇప్పుడు స్టాలిన్ కొడుకు దెబ్బతిన్నాడు. ఈ టైంలో ఆంధ్రప్రదేశ్లో అయితే లోకేష్ మంత్రిగా కూడా, అంటే గెలవడం, మంత్రిగా కూడా సక్సెస్ కావడం జరిగింది. ఇప్పుడు తనకి అవకాశం ఇవ్వడం అన్నటువంటిది ఎలా ఉంటుంది? సాయి గారు బేసిక్గా వారసత్వ రాజకీయాల్లో సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు, ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారు. జగన్ గారు మంచి సక్సెస్కి ఉదాహరణ. సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు, ఫెయిల్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు డిఎంకే అధినేత కరుణానిధి కుమారుడు స్టాలిన్ గారు సక్సెస్ఫుల్ పొలిటీషియన్. సక్సెస్ ఉన్నాయి, ఫెయిల్యూర్స్ ఉన్నాయి. అయితే పాయింట్ ఏంటంటే, ఇక్కడ డిఎంకే అధినేత స్టాలిన్ గారు తన కుమారుడు ఎంకే స్టాలిన్ని ఉప ముఖ్యమంత్రిని చేసి ముందు పెట్టాడు. కాబట్టి పోయినారా అనే చర్చ కూడా ఒకటి వస్తుంది. రేపు లోకేష్ గారు అట్లా ప్రయత్నం చేస్తే పరిస్థితి వస్తాయని ఉంటాను. నేనేమంటానంటే, ప్రభుత్వ వ్యతిరేకత వచ్చేసిన తర్వాత స్టాలిన్ అయినా ఎంకే స్టాలిన్ అయినా చేయగలిగింది లేదు. చంద్రబాబు నాయుడు గారైనా లోకేష్ గారైనా చేయగలిగింది. అయితే ఏమవుతుందంటే, ఇప్పుడు చంద్రబాబు గారు స్థానంలో లోకేష్ గారిని తీసుకొచ్చారనుకోండి, చంద్రబాబు గారు ఓడిపోతే ఒక రకంగా ఉంటుంది, లోకేష్ గారు వస్తే ఈ కారణంగా ఓడిపోయింది, ఆయన ఉంటే ఉండేదని అంటారు. ఇట్లాంటి ఒక చర్చలకు ఖచ్చితంగా ఇట్లాంటి సంఘటనలు వస్తాయి. కాబట్టి వారసత్వ రాజకీయాలు గుండు గుర్తుగా లేదని చెప్పం. అయితే ప్రభుత్వ వ్యతిరేకత ప్రారంభమయ్యే టైంలో వారసత్వ ప్రయోగాలు చేస్తే ప్రభుత్వం పోవడంతో పాటు అతని క్రెడిబిలిటీ కూడా పోతుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి ఇంకొక క్లిష్టమైన సమస్య ఉంది. 3 పార్టీల కూటమి. వాళ్ళు నిరాకరించినా తెలుగుదేశం అనుకుంటే లోకేష్ గారిని ముఖ్యమంత్రిని చేయొచ్చు, వాళ్ళకి ఆ మెజారిటీ ఉంది. కానీ ముగ్గురు కలిసి చంద్రబాబు గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేద్దాం ఉన్నారు. మధ్యలో మారడానికి కారణం ఏంటి అనే చర్చ వస్తుంది. అది ఖచ్చితంగా ఒక పెద్ద సమాజంలో కేవలం కొడుకు కాబట్టి తీసుకొచ్చాడా అనేది వస్తుంది. బహుశా కేంద్రం ఏమన్నా ఉప ముఖ్యమంత్రి, ఉప ప్రధానమంత్రి ఇట్లాంటిది ఏదైనా పెద్ద ఇచ్చి దేశ అవసరాలు చంద్రబాబు గారు ఉన్నారు అని మెప్పించి ఈ కారణంగా లోకేష్ గారిని తీసుకుందామంటే కొంత అర్థం చేసుకుంటారు. ఆ నెగిటివిటీ రాదు. కానీ ఏదైనప్పుడు కూడా కొంత టైం తీసుకోవాలి, ఏం జరుగుతుందో చూడాలి. అంటే ఈ 5 ఏళ్లలో చేయకపోతే వర్కౌట్ అవుతుందా? ఆ ప్రమాదం కూడా ఉంది. ఎందుకంటే 29 వరకు చేయకపోతే 29 ఎన్నికల్లో ఏమనుభవాలు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు లోకేష్ అని చెప్పలేరు. మళ్ళీ చంద్రబాబు అని చెప్పాలి. లోకేష్ అని చెప్తే పవన్ కళ్యాణ్ గారు మాట వాళ్ళగాడు. ఇది మొదటి అంశం. ఒకరు ఓడిపోతే తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది అనుకోండి, జగన్ గారు ప్రతిపక్ష నాయకుడు అవుతాడు. చంద్రబాబు గారు వయసు రీత్యా కూడా అనివార్యంగా లోకేష్ గారికి పగ్గాలు ఇచ్చి తను రెస్ట్ తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే వయసు రీత్యా ఒకవేళ ఆయన ఉండి నడిపినోడు ఈయన ఎదగలేడు, అదొక సమస్య ఉంది. కొంచెం రెస్ట్ అంటే ఒక గైడెన్స్ లాగానే చంద్రబాబు గారు ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. అప్పుడు నడపగలడా లోకేష్ గారు ప్రతిపక్ష పాత్రని? నడపలేకపోతే పరిస్థితి ఏంటి? చంద్రబాబు గారు ఇట్లాంటి క్వశ్చన్లు వస్తాయి. కాబట్టి లోకేష్ గారి రాజకీయ భవిష్యత్తు రీత్యా ఇమీడియట్ ఎఫెక్ట్ అంటే 2.5 ఏళ్ళు ముందే పెడితే ఒక ప్రయోగం చేయొచ్చు. ఆయన సక్సెస్ అవుతాడో ఫెయిల్ అవుతాడని దాని శక్తి సామర్థ్యాలు పరిస్థితుల ప్రభావం బట్టి ఉంటుంది. బట్ సక్సెస్ రేటు ఫెయిల్యూర్ రేట్ కానీ ఆయన నిరూపించుకోవడానికి మాత్రం ఇది సరైన టైం. అలాగే ఎన్నికలకు ముందు 1 ఇయర్ చేసినా బూమరాంగ్ అవుతుంది. 29లో ఆయన పేరు చెప్పలేరు, చంద్రబాబు గారి పేరే చెప్పాలి. చెప్పకుండా మళ్ళీ చంద్రబాబు గారు అయితే మళ్ళీ పెడితే పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి ఏమైనా వస్తుంది. కాబట్టి మిత్రపక్షాలతో కలిసిపోవాలనుకున్నప్పుడు ఈ సమస్యలన్నీ వస్తాయి. కాబట్టి లోకేష్ గారికి ఇది సరైన టైం, రిస్క్ తీసుకొని చేయాలనుకుంటే. లేకపోతే 29 కూడా మళ్ళీ గెలిచి మళ్ళీ ఆశలు పెట్టుకోవచ్చు. అది ఉందా లేదా అనేక పరిస్థితి బట్టి ఆధారపడుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు, వాటి వెనకాల ఉన్నటువంటి రెండవ కోణం.